ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో కొడాలి నానికి వల్లభనేని వంశీకి మధ్య మాటల యుద్ధం మొదలైందని, కొడాలి నానికి వల్లభనేని వంశీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారని, నా పాటికి నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉంటే నువ్వు నన్ను వైఎస్ఆర్సీపీలోకి లాక్కొచ్చావు, తరువాత వారిని తిట్టించావు అంటూ వల్లభనేని వంశీ కొడాలి నాని మీద సీరియస్ అయినట్లుగా వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా రకరకాలుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటిలో వాస్తవం ఉందంటారా? దీని మీద అసలు మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా తీసుకుంటే సార్, వీళ్ళు ఒక అవిభక్త కవల లాంటి వాళ్ళు. ఇప్పుడు ఇవాళ కాదు, వీళ్ళ బంధం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కొనసాగుతుంది, ప్లస్ సినిమా రంగ పరంగా కూడా ఐ థింక్ సో వీళ్ళిద్దరూ కలిపి ఏదో జాయింట్గా కూడా కొన్ని సినిమాలు కూడా తీసినట్టున్నారు. సో ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా వీళ్ళిద్దరు కూడా బాగా సన్నిహితులు కాబట్టి వీళ్ళు తర్వాత ఏదో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ అవసరాల కోసం రకరకాలుగా చెబుతారు. వంశీకి ఏదో ఇక్కడ హైదరాబాద్లో ఏదో ఒక అప్పట్లో ఏదో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని, కొన్ని అట్లా ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయని, దానివల్ల ఇక్కడ ఏదో కేసీఆర్ మనుషులు అది ఇబ్బంది పెడుతున్నారని, సో అటు వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి షెల్టర్ తీసుకుని తద్వారా జగన్ నుంచి ఇటు ఫోన్ చేయించి వాటిలన్నింటినీ తిరిగి తను హస్తగతం చేసుకోవడానికి ఏ విధంగా పార్టీ మారడని చెబుతారు. సో అలాగే కొడాలి నాని కూడా చూసాం, ఈ డబ్బుల కోసం వాటి కోసం అతను ఏ విధంగా దిగజారిపోయాడు, ఏ విధంగా మాట్లాడాడు. ఇంకా అతని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం వేస్ట్ మనం కూడా. బట్ ఈ రోజున నువ్వు నన్ను తీసుకెళ్ళావు, నేను భ్రష్టు పట్టిపోవడం అన్నది మాత్రం నిజం కాదని. ఎందుకంటే అతను వెళ్ళింది తన స్వప్రయోజనం కోసం వెళ్ళాడు కాబట్టి, తన ఏదో ఇక్కడున్న ఆస్తులు కాపాడుకోవడం వెళ్ళాడని చెబుతారు. సో ఏదేమైనా ఒకటి, ఇప్పుడు నీ వల్ల నేను చెడాను, లేకపోతే నువ్వు నన్ను చెడిపోయావు అని చెప్పడానికి వీడేమీ ఎల్కేజీ స్టూడెంట్ కాదు, వీడేమీ ప్రీకేజీ స్టూడెంట్ కాదు. రేపో మాపో అల్లుళ్ళు వచ్చి వయసు వచ్చింది కదా ఇద్దరికి, మరి వీళ్ళేమీ బాలకుమారులు కాదు. ఒకడేదో ఇన్ఫ్లుయెన్స్ చేసి సిగరెట్ కాలు లేకపోతే మందు కొట్టు అని చెప్పడానికి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఏమీ టీనేజ్ బాయ్స్ కాదు. ఏదేమైనా కానీ డెఫినెట్గా వీళ్ళు మాట్లాడిన మాటలకి, చేతలకి, వీళ్ళు వ్యవహరించిన వ్యవహార శైలికి డెఫినెట్గా చట్టపరంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళు కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇది పరిపాటి అయిపోద్దండి. వీళ్ళని ఇలాంటి సంఘ విద్రోహుల్ని, ఇటువంటి యొక్క ద్రోహుల్ని ఇలా వదిలేస్తే, సో డెఫినెట్గా ఇప్పుడు చూశారు కదా భువనమ్మని ఎన్ని మాట్లాడినాడో చూసాం కదా వంశీ. మరి నిజంగా మరి చిన్నపిల్లవాడు అయితే అలా మాట్లాడతాడా? కడుపుకు అన్నం తినేవాడు అయితే అలా మాటలు మాడతాడా? విచక్షణ ఉన్నవాడు అయితే మాట్లాడతాడా? నీకో తల్లి ఉంది, నువ్వో తల్లి కడుపును పుట్టావు, నీకో చెల్లి ఉంది, నీకో భార్య ఉంది, నీకు బిడ్డలు ఉన్నారు కదా. సో ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఎన్టీ రామారావు గారి యొక్క పెట్టిన పార్టీ అది. ఎన్టీ రామారావు గారి స్వయాన కూతురు ఆవిడ, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ప్లస్ ఇంకొక ముఖ్యమంత్రి కూతురు, ఈరోజు మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి అయిన భార్య ఆవిడ. సో అటువంటి అప్పుడు ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా చేటు. సో ఈ రోజున పోయి నీ వల్ల నేను చెడ్డాను అని చెప్పడం కన్నా ఇద్దరికిద్దరే పరమ నీచులు. వ్యక్తిగత విషయం తీసుకుంటే వాళ్ళు మాట్లాడే తీరు అంతా కూడా చూసాం మనం. ఎన్నో సందర్భంగా తండ్రి వయసు ఉన్న బాబు గారిని ఏ విధంగా మాట్లాడారో చూసాం. ఈవెన్ కొడాలి నాని అయితే కనీసం గారు అనే ఒక సంబోధన లేకుండా వాడు వీడు అని చెప్పి కనీసం ఉచ్చరించడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఎటువంటి మాటలు మాట్లాడాడో చూసాం. కంప్లీట్ ఈ రోజున వాళ్ళ వాటమి కారణం ఇప్పుడు చెబుతారు కదండి. ఈ రోజున ప్రపంచంలో చాలా సమస్యలకి ప్రధాన కారణం వచ్చి పోవర్టీ, అంటే ఆర్థిక సమస్యలు లేకపోతే వేరే సమస్యలు కాదండి, కేవలం నాలికే. ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకుంటే కేవలం ఇది సరిలేకపోవడమే. ఏ జుబాన్ హత్యా హోతాతో దునియా భీ హత్యా అంటారు. నాలుక మంచిదైతే ఊరు మంచిదని చెబుతారు. ఈ నాలుక సరిలేకపోతేనే ఈ ఉత్పన్నాలన్నీ కారణం. ఊరు మంచిదైతే ఊరు మంచిది, అంతే కదండి. సో కేవలం వాళ్ళ యొక్క నోటు దురుస్తోటి, ఆ నోటి దోలతోటి, వాళ్ళ యొక్క ఆ భాషతోటి వీళ్ళు ఆ విధంగా భ్రష్టు పట్టిపోయారు. అంటే కేవలం ఒక వ్యక్తిని సంతృప్తి పరచడం కోసం, ఒక వ్యక్తి మెప్పు పొందడం కోసం, వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడం కోసం ఇటు
ఉచ్చ నీచాలు మరిసి, అంటే ఇప్పుడు సాధారణంగా మనిషి పుట్టినోడు ఎవడో కూడా ఇటువంటి మాటలు మాట్లాడు, కడుపుకు అన్నం తినేవాడు ఎవడో కూడా ఇటువంటి మాటలు మాట్లాడు. వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు, లోకేష్ గారిని ఎన్ని మాటలు అన్నారు, భువనమ్మని ఎన్ని మాటలు అన్నారు, ఇటు మన బాబు గారిని ఎన్ని మాటలు అన్నారు మనం చూసాం. సో కాబట్టి వీళ్ళు ఈ రోజున వాడిని వీడిని ఏలెత్తుకునే ముందు అసలు ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దెందే కదా, వీళ్ళేమి వాడు ఉత్తముడు కాదు, లేకపోతే వీడు ఉత్తముడు కాదు. పోనీ వాడు వచ్చి వీడిని చెడగొట్టడానికి వీడేమి బేబీ రన్నింగ్ బ్యార్ ఫుట్ కాదు, వీడేమి ఇంకా లాలీపప్ప నోట్లో పెట్టుకుని చీక్కునే వయసున్న కుర్రవాడు ఏం కాదు. సో ఇద్దరు కూడా ఏంటంటే కేవలం ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ నీచ రాజకీయాల కోసం, వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు ఆ విధంగా అయినా కూడా వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో ఐ థింక్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి తోటి ఏదో విధంగా మొత్తం వీళ్ళకి చీకటి ఒప్పందం ఏదో ఉంది వీళ్ళకి. ఈవెన్ టీడీపీలో కొనసాగినప్పుడు కూడా ఎస్పెషల్లీ వంశీ గురించి ఏం చెబుతారంటే వాడు పూర్తిగా నమ్మదగ్గ వ్యక్తి కాదంటారు. సో బహుశా అటువంటిది ఏదో ఒకటి ఉండుంటది చీకటి ఒప్పందం. అంటే వాళ్ళు టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ లాస్ట్ టైం కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న టైంలో కూడా ఇతను వెళ్ళి కలిసాడని కూడా చెప్పారు. అప్పుడు టీడీపీలో ఉండే కలిసాడని కూడా వార్తలు కూడా వచ్చినాయి. సో కాబట్టి వీళ్ళు కేవలం వీళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం వీళ్ళు పార్టీ మారి ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు నిందించుకోవడం ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఇంకొకసారి ఇటు మీడియాని ప్రజల్ని కూడా వెర్రి పుష్పాలు చేయడం తప్పించి ఏమీ లేదు. సో ఇద్దరు కూడా బాయే, ఒక కంచం ఒక మంచం కాదు వీళ్ళిద్దరు కూడా. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 4వ సారి నారా చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? నేనేమంటానంటే సార్, వీళ్ళని కాదు, రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. మీరు చూస్తే ఆ బోరుగడ్డ వాడి పేరంటే గుంటూరు అనిల్, బోరుగడ్డ అనిలను, ఈ అంబటి రాంబాబును, ఈ రోజాను, లేకపోతే అక్కడ అవంతి శ్రీనివాసను, లేకపోతే కోడిగుడ్డ అమర్నాథను, ఆ తర్వాత మీకు అనంతపురం ఎంపీ అతని పేరేంటి, మాజీ పోలీస్ ఆఫీసర్ మాధవ, గోరంట్ల మాధవ్. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాంతాడని తాడుంది. నేనేమంటానంటే డెఫినెట్గా ప్రజల ఆస్పిరేషన్స్ కూడా అదే. ఎందుకంటే ఈ సంస్కృతి అనేది విష సంస్కృతి అండి. ఇప్పుడు ఇది ఒక ఫ్యాసినేట్ అయిపోకూడదు. వచ్చే భావితరాలకి వీళ్ళు అంటే ఇప్పుడు ఈ కలియుగం కాబట్టి కలియుగంలో ఎక్కువగా చెడు వైపే ఎక్కువ ప్రజలు మొగ్గు చూపుతారు. కాబట్టి దీన్ని పూర్తిగా నిర్మూలించాలి మనం. ఇప్పుడు ఏ విధంగా అయితే మన రాష్ట్రం నుంచి గంజాయిని లేకపోతే ఈ మాదక ద్రవ్యాలని లేకపోతే కంప్లీట్గా యువత జీవితాలు యువత ప్రాణాలు ఏ విధంగా నిర్వీర్యం అయిపోతాయో, ఇటువంటి భాష, ఇటువంటి మాట, ఇటువంటి సంస్కారహీనుల్ని డెఫినెట్గా చట్టపరంగా చాలా కఠినంగా శిక్షించాలి. శిక్షించిన రోజునే చాలామంది వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అంతటి వ్యక్తి 40 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ కలిగిన వ్యక్తి, ఒక ప్రపంచానికే ఒక మార్గదర్శిగా ప్రపంచం కొనియాడే వ్యక్తి. ఈవెన్ ఈ రోజున దేశంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆయన్ని ఫాలో అవుతారు, ఆయన విధానాలను ఫాలో అవుతారు, ఆయన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బాబు గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారని ఆయన్ని అందరూ చూస్తారు. అటువంటి వ్యక్తిని విలవిల ఏడిపించారు వీళ్ళు నిండు సభలో. సో కాబట్టి డెఫినెట్గా సార్ బాబు గారు పాతగా అంతకు ముందున్న ఆయన మెంటాలిటీని మార్చుకుని నా పని నేను చేసుకుపోతాను, ఎవడ కర్మ అనేది కుదరదు, ఇది కలియుగం, డెఫినెట్గా శిక్షించాలి. రేపొద్దున ఈ విధంగా మాట్లాడడానికి సాహసం ఎవడో చెయ్యకుండా శిక్షించాలి. రెండోది, దీన్ని ఆదర్శంగా తీసుకోకూడదు, తప్పు. ఈ విధంగా చేసిన వల్లే వాళ్ళకి ఇటువంటి శిక్షలు పడ్డాయి. సో కాబట్టి మనం ఈ విధంగా ఇటువంటి ఫిల్తీ లాంగ్వేజ్ కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ ఇటువంటి వ్యక్తిగత విషయాల్లోకి కుటుంబ విషయాల్లోకి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదని ఒక గట్టిగా ఒక మెసేజ్ వెళ్ళాలంటే దే షుడ్ బి పనిష్డ్ వెరీ సివియర్లీ అండి. ఎమంగ్ ఆల్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఈ యొక్క నోటి దూలతోటి నోటి దురుస్తోటి కేవలం ఒక వ్యక్తిని సంతృప్తిపరచడానికి ఉచ్చ నీచాలు మధ్య మాట్లాడారు. సిదిరి అప్పలరాజు అని ఒకడు ఉంటాడు, వాడు అంటాడు చూసారు మీరు అసెంబ్లీలో, అతను బేసిక్ ఒక డాక్టర్. అది కూడా ఎలాగా, రామారావు గారు ఏదైతే గురుకుల పాఠశాల పెట్టాడో ఆ రోజున ఏదైతే హాస్టల్ పెట్టాడో అక్కడ
బాగా 3 పూటలు మెక్కి తిని ఆ గురుకుల పాఠశాలలో చదువుకుని డాక్టర్ అయిన వ్యక్తి కనీసం ఇంగితం లేదండి వాడికి, ఒక డాక్టర్కి. డాక్టర్ అంటే అసలు ఎంత ఒక నాలెడ్జ్ ఉండాలి, ఎంత ఒక పరిపక్వత ఉండాలి, ఎంత ఒక ఫెయిర్నెస్ ఉండాలి. ఆ మానసిక స్థితి సరిలేదు బాబు గారికి, ఇది ఒక వ్యాధి అంటాడు వాడు నిండు సభలో బాబు గారిని పట్టుకుని. వీళ్ళకి ఏం తెలుసండి ఆయన విజన్ గురించి, లేకపోతే ఆయన ఒక మార్గదర్శి, ఒక దీర్ఘదర్శి, ఒక టార్చ్ బేరర్ ఆయన. కనీసం ఆయన కాలి గోటికి అసలు మనిషి అయినోడు ఆయనే ఒక సబ్జెక్ట్ అండి. మనం ఎక్కడో వచ్చి మన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవక్కలే. మీరు క్లీన్గా బాబు గారు ఒక చిన్న మారుమూల పల్లె నుంచి వచ్చిన వ్యక్తి ఏ విధంగా రూపాంతరం చెంది ఈ వద్ద రాష్ట్రాధినేత అయ్యాడు, 2 సార్లు ప్రధానమంత్రి పదవి వచ్చినా సరే నా రాష్ట్రం ముఖ్యం, నా రాష్ట్ర ప్రజల ముఖ్యమని తృణప్రాయంగా గడ్డి పూచప్రాయంగా త్యుజించిన వ్యక్తి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఎంట పడతా ఉంది కదా, మేము ప్రధానమంత్రి ఇస్తామని. కాదు, ఇక్కడ ఎన్డీఏకి ఇచ్చిన మాట ప్రకారం అక్కడ జోడి కట్టాం కాబట్టి నిలబడాలి అని చెప్పి ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి నిలబడి ఉన్నాడు. అదే ఆ స్థానంలో ఇంకో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఎగిరి గంతే వెళ్ళిపోయి అక్కడ సీట్లో కూర్చుంటాడు, పిఎం సీట్లో. కాబట్టి అటువంటి ఆదర్శంగా తీసుకుని రాజకీయాలు చేయాలి, ఆదర్శంగా తీసుకుని మొహం ఆ నాయకుడిగా అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకు ఎదగపోయినా కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి కొంతవరకైనా మనం సక్సీడ్ అయ్యేలా భావన ఉండాలి. కానీ ఆయన్ని పట్టుకుని మానసిక స్థితి బాగలేదు ఆయన అంటే ఇదంతా కూడా పరాకాష్ట అండి. వీళ్ళంతా కూడా పరాకాష్ట అంటే మొత్తం బ్యాచ్ ఇటు ఏదో బ్లేడ్ బ్యాచ్ అంటారు చూసారా, లేకపోతే తర్వాత ఇంకోటి ఏంటి అది చెడ్డీ గ్యాంగ్ అంటారు చూసారా, వాళ్ళకంటే హీనమైన బ్యాచ్ అండి ఇది. సో కాబట్టి వీళ్ళందరికీ గుణపాఠం రావాలి. వీళ్ళందరూ కూడా ఇంకొకసారి ఇలా మాట్లాడడానికి సాహసించకుండా కఠినాతి కఠినమైన శిక్షలు పడాలి. ప్రజా జీవితంలో వీళ్ళందరినీ దోషులుగా నిలబెట్టి కటకటాల వెనకాల పంపించి చెప్పకూడు తినిపించి వీళ్ళందరి నోటికి తాళాలు వేయాలి. రేపొద్దున్న ఎవడైనా సరే మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకునే మాట్లాడేలాగా ఒక గుణపాఠం మాత్రం చేయాలని చెప్పి మీ ద్వారా బాబు గారికి మనవి చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.